వేడిమి వేడిమి. ప్రభు, ఈ వేడిమి భరించడం నా వల్ల కావడం లేదు. నేను కాలిపోతానేమో ప్రభు. కాలిపోరు గాని పదండి ముషికొత్తమా. ఇప్పటికే మేము పరశువుకు అతి దగ్గరగా చేరిపోయాము. అలాగే ప్రభు. ఇంతకంటే దగ్గరకు వెళ్ళడం మూషికొత్తముడికి చాలా ప్రమాదకరంగా పరిణమించవచ్చు. ఇప్పుడు ఏం చేసినా నేనే చేయాల్సి ఉంటుంది. సూర్యకిరణాలు ఇక్కడెలా? అద్భుతం! ఈ బాలుడు అసాధ్యాన్ని ఎలా సాధించాడు? ఆటంకాలను తొలగించడానికి అగ్ని పరీక్షలను ఎదిరించాల్సి ఉంటుంది. నేను ఈ పరీక్షలో విజయం సాధించి చూపించాను. అసామాన్యమైన సామర్థ్యం కలవాడి బాలుడు. గణేశుడు తన యుక్తితో పాటు బలాన్ని కూడా ప్రయోగించడం ద్వారా సృష్టిని పెను ప్రమాదం నుంచి తప్పించాడు. ధన్యాత్ములు విఘ్నహర శ్రీ గణేశ, నా కిరణాలకు అడ్డు తొలగించి నన్ను కాపాడి నన్ను ధన్యాత్ములు చేశారు.
నా దృష్టిని తప్పించుకుని ఎక్కడికి వెళ్ళాడు ఈ బాలుడు? నాకు తెలుసు, తమరు నా గురించే వెతుకుతున్నారు కదా ప్రభు. ఈ బాలుడు మళ్ళీ ద్వారాన్ని రక్షించడానికి వచ్చేశాడు. ద్వారపాలకుడు. తీసుకోండి ప్రభు, తమరి పరశువు నేనే తీసుకొచ్చాను. దీన్ని తీసుకురావడానికి కొంచెం కష్టపడాల్సి వచ్చింది. అయినా స్థిర సంకల్పం ఉంటే దేన్నైనా సాధించవచ్చు కదా ప్రభు. ప్రభు, నాకు తెలిసినంత వరకు మహాదేవుడు తమరికి పరశువును పాపాలని అధర్మాలని నాశనం చేయడానికిచ్చారు, ప్రకృతికి హాని చేయడం కోసం కాదు. అద్భుతం. నువ్వు ఎంత సులభంగా ఈ పరశువుని ఎత్తావో, ఎంత సులభంగా దాన్ని ఇక్కడికి తీసుకొచ్చావో అంటే నిస్సందేహంగా నువ్వు సామాన్య బాలుడివి కాదు. నువ్వు ఎవరివో చెప్పు బాలక. ప్రభు, నేను గణపతిని, మహాదేవుడు పార్వతీమాతల పుత్రుణ్ణి. నాకు తెలుసు, గణేశుడి గురించి తెలిసింది గనక పరశురాముడు తన పట్టును వదిలేస్తారు. మీరు చెప్తుంది నిజమేనా అండి? నువ్వు మా గురువు కుమారుడివా? మరి నేను లోపలికి వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నావు? నువ్వు మా గురువు కుమారుడివైతే నేను వారికి పరమ శిష్యుడను. ఆ కారణంగా నువ్వు నాకు ఎంత మాత్రమూ అడ్డు రాకూడదు కదా. దయచేసి నన్ను క్షమించండి. ఆలస్యంగానైనా సరే చివరికి నీ తప్పేంటో నువ్వు తెలుసుకున్నావు. ఇక ఇప్పుడు నా దారి నుంచి అడ్డు తొలగు. దయచేసి నన్ను క్షమించండి. మనిద్దరం అయిన వారమే కావచ్చు, కానీ తమని లోపలికి వెళ్ళనివ్వలేను. మహాదేవా! ఏదో అనార్థం జరగబోతుంది. దాని నుంచి నేను కాపాడాలి. లేదు, వెంటనే దాన్ని పట్టుకోవాలి. ప్రభు, ఎంత పని చేశారా పరశురాముల వారు? ఏదో విధంగా పట్టుకోవాలి. కింద పడితే అనర్థం జరిగిపోతుంది. ఈ అనర్థం జరగకుండా ఆపాలి నేను. చాలా బరువు ఉంది ఈ శివలింగం. ఎంతోసేపు దీని బరువు మొయ్యలేను. భలే హఠాత్తుగా బరువు తగ్గిపోయింది. ఇంకేం బాధ లేదు.
నాకు కోపం వచ్చింది నీ మీదే, కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు. కోపం వల్ల ఎప్పుడూ అనర్థాలే జరుగుతాయి. పదండి, దీన్ని మళ్ళీ మనం యథాస్థానంలో ప్రతిష్ఠిద్దాం. ప్రభు, కోపం వల్ల మనం ఎవరిని గౌరవిస్తామో వారికి మన కారణంగా అవమానం జరగచ్చు. నన్ను మా ప్రభువుని దర్శించుకోకుండా చేసి నువ్వే నా క్రోధానికి కారణమయ్యావు. ఇప్పుడు నువ్వే నా క్రోధాన్ని తగ్గించడానికి కూడా కారణం కావాలి. ఒకవేళ నువ్వు నన్ను మళ్ళీ అడ్డుకున్నావంటే అప్పుడు నువ్వు నా క్రోధానికి తారాస్థాయిని చూస్తావు. తారాస్థాయిని. పరశురామ ప్రభు ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. ప్రభు, తమరి ఆగ్రహ అవతారం తన ఆగ్రహాన్ని త్యజించి గణపతి మాటను ఎందుకు వినడం లేదు? ఒకవైపు అచంచల భక్తి, మరోవైపు కర్తవ్య నిష్ఠ, రెండూ ఏమాత్రం వెనక్కి తగ్గేవి కావు. అందుకారణంగా ఆ రెండిటి మధ్య జరగబోయే అనర్థాన్ని ఎవరూ అడ్డుకోలేరు. ప్రభు, నేను నా కర్తవ్యాన్ని విస్మరించలేను. అందువలన తమరు తమ శక్తితో నన్ను తొలగించగలిగితే తొలగించవచ్చు. కానీ నేను మాత్రం ఈ ద్వారం నుండి పక్కకు తొలగే ప్రసక్తే లేదు. నేను మా గురువు పుత్రుడికి ఎటువంటి హాని కలగనివ్వలేను బాలక. ఇక మన వివాదాన్ని పరిష్కరించగలిగేందుకు ఒకే ఒక్క మార్గం ఉంది. ద్వంద్వ యుద్ధం. మహాదేవపుత్ర గణేశ, నేను నిన్ను సవాలు చేస్తున్నాను. నాతో మల్ల యుద్ధం చేయమని సవాలు చేస్తున్నాను. మల్ల యుద్ధమా? పరశురాముడెలా ఎందుకు సవాల్ చేస్తున్నారు? వారు మల్ల యుద్ధంలో పారంగతులు. అందులో వారిని ఎవరు ఓడించలేరు ఛాయాదేవి. నా సవాలుని స్వీకరిస్తున్నావా? ఇప్పుడు అనార్థం జరిగిపోతుంది. మల్ల యుద్ధం జరగకుండా ఏదో విధంగా అడ్డుకోవాలి. లేకపోతే అనార్థం జరిగిపోతుంది. గణేష, మల్ల యుద్ధానికి మీ అంగీకారం తెలపకండి, వ్యతిరేకించండి.